పాపం అది నీలోనికి అలా ప్రవేశించింది. ఇది యేసయ్య, ఈ దరిది ఇప్పుడు పట్టుకుంటుంది. ఆయన ఇప్పుడు నీలోనికి వస్తాడు. ఆయన నీలోనికి వచ్చినప్పుడు అదంతా కూడా అది అట్లా నార్మల్ అయిపోయింది. చూడండి, మళ్ళీ యేసయ్యలోకి పాపం ఎంత ప్రవేశించాలని చూసినా దాని వల్ల కాదు. యేసయ్యలోకి ప్రవేశించడానికి ట్రై చేసినా పోసినా సరే పాపం అందులో ఆయనలో ఉండదు. మళ్ళీ యేసయ్య పాపం జోలికి వచ్చాడంటే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలోనికి పాపం వచ్చి యేసయ్యను పాడు చేసేది లేదు, కానీ యేసయ్య పాపాన్ని నాశనం చేయగలడు. అలాగే పాపిలో ఉన్న పాపాన్ని కూడా యేసయ్య శుద్ధి చేయగలడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఓకే.